అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఒక వీడియోలో విశ్లేషణ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు తన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యి పార్లమెంటులో ఏ విధమైనటువంటి చర్చల ద్వారా మనం ముందుకు వెళ్ళాలనే ఒక అంశంలో భాగంగా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే మన పార్టీ ఎంపీలు కూడా ధీటుగా సమాధానం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దీనిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఇన్ఫినిటీ రేంజ్లో అంటే తన యొక్క ఊహాగానాలతో తన యొక్క ఆలోచనలు ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం బాగా చేస్తూ ఉన్నారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. మరి యొక్క ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఆయన యొక్క సారాంశం మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఆయన ఏమని మాట్లాడారు అంటే, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు రాను రాను కాలగర్భంలో కలిసిపోతాయి, అవి పడిపోతాయి, ప్రజల యొక్క మెప్పును పొందలేవు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బాగానే చెప్పడం జరిగింది ఆయన యొక్క విశ్లేషణ ద్వారా. మరి అదేవిధంగా ఎందుకు రెండో అంశంలో ఏం మాట్లాడారంటే, ఎందుకు తెలుగుదేశం పార్టీ తాపత్రయపడుతోంది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంటే వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ రెండు విశ్లేషణ ద్వారా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మొదటిది, ఈరోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో ఎవరైతే పొత్తులోకి వెళ్ళారో ఆ పార్టీలు రాను రాను కనుమరుగైపోతాయన్నట్టుగా ఆయన విశ్లేషణలో చెప్పినటువంటి సారాంశం. సార్ దీనికి సమాధానం ఇస్తూ, తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో వెళ్ళడం జరిగింది. ఇది మీరు ఫస్ట్ గుర్తు ఎరగాలి. ఇకపోతే దేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత బలమైనటువంటి క్యాడరు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలతో కూడినటువంటి పార్టీ, 1 కోటి మందికి పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మీరు గుర్తుకు ఎరగాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఆయన చెప్పిన దాని ప్రకారము మిగిలిన రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు కార్యకర్తల మీద నడుస్తున్నాయో లేదో మీరు చెప్పాలి విశ్లేషణలో. మరి ఆ పార్టీ యొక్క బలాలు, స్ట్రెంగ్త్, వీక్నెస్లు మీరు చెప్పగలగాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలము కార్యకర్తలు అని చెప్పేసి మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ బలహీనత కూడా కార్యకర్తలు అని చెప్పేసి మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కార్యకర్తలతో నడిచేటువంటి పార్టీ, నడుస్తున్నటువంటి పార్టీ, నడచబోయే పార్టీ కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మీరు గుర్తెరగాలి. ఇకపోతే రెండో అంశం, ఈరోజు ఎందుకు తాపత్రయపడుతోంది తెలుగుదేశం పార్టీ నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర మార్కులు కొట్టేయడానికి అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారు సైతం మిత్రధర్మాన్ని పాటించడంలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సైతం పైన కేంద్రంలో అధికారంలో ఉంది అంటే ఒకవైపు నితీష్ కుమార్ గారు, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఎంపీల బలం మీద అనేది యావత్ దేశ ప్రజలకి తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారు తన మిత్రధర్మాన్ని నిరూపించుకోవడంలో, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం తన రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో ఒక అడుగు తగ్గి ఎందుకు తాపత్రయపడకూడదు అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఈరోజు మా రాష్ట్రం కోసం నిధులు ఏ కేంద్ర ప్రభుత్వంలో ఏ స్కీమ్ కింద అయినా సరే గతంలో ఇచ్చినటువంటి నిధుల కంటే ఎక్కువగా తెస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? అది దేనివల్ల జరుగుతూ ఉంది? ఈరోజు మా రాష్ట్రము డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో ముందుకు వెళ్ళడం కొనసాగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా రీసెంట్గా దేశంలో పెట్టుబడుల శాతం, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెట్టుబడుల శాతం అనేది మీకు స్పష్టంగా తెలుసు. దేశానికి 100 కంపెనీలు వస్తే 25 కంపెనీలు ఒక ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇది కూడా మీరు గుర్తుకు ఎరగాలి. నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్రప్రదేశ్కి విచ్చేసినప్పుడు ఆయన యొక్క నాయకత్వంతోనూ, కార్యకర్తలు శ్రేణులతోనూ, అదేవిధంగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని సైతం మనం విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డిని సైతం మనం విమర్శించాలి అని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది కూడా మీరు యొక్క విశ్లేషణలో గుర్తెరిగి మాట్లాడింటే ఇంకా చాలా మంచిగా ఉండేదని చెప్పేసి నా అభిప్రాయం. అయితే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు, భవిష్యత్తు రథసారథి నారా లోకేష్ గారు తన పార్టీ ఎంపీలతో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే మన వాళ్ళు కూడా సమాధానం ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడంలో ఏమైనా మీకు ఇబ్బందికరంగా ఉందా? ఇక్కడ లేకపోతే మా రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది ఉందా? మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దగ్గర మార్కులు తీసుకోవడం కోసం బరాబర్ చేస్తాము, తెలుగుదేశం పార్టీ తన మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉందనేది చెప్పడంలో
ఎటువంటి ఆశ్చర్యము లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పేసి నేను మీకు సూటిగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ యొక్క విశ్లేషణలో తెలుగుదేశం పార్టీ యొక్క బలమి, తెలుగుదేశం పార్టీని లేకోకుండా చేయాలనుకుంటే వాళ్ళు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఏమయ్యారనేది కూడా మీరు ఒక వీడియోలో ఒక వివరణగా విశ్లేషణ చేయండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్ అనేది మామూలు స్ట్రెంగ్త్ కాదండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ముహూర్తం అలాంటిది. కాబట్టి మీలాంటి వారు ఇంకా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ పైన విషం చిమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే అది వారి యొక్క భ్రమ, మూర్ఖత్వం మాత్రమే మాట్లాడుతూ ఉంది తప్ప నిజంగా తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని తొక్కేలేరనేది గతంలో చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి తలా తోక లేనటువంటి తన యొక్క 2 పార్టీలు మిత్రధర్మాన్ని పాటించి ఒకరికొకరు సహకరించు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు పిఎం శ్రీ స్కీమ్ కిందే దేశంలో జనాభా ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువగా నిధులు తెచ్చుకున్నటువంటి 2వ రాష్ట్రం మహారాష్ట్ర, రాజస్థాన్ని సైతం పక్కకు తప్పించి ఈరోజు 2వ రాష్ట్రం ఎక్కువ నిధులు తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా సాధించినటువంటి ఘనత. ఇలాంటివి విశ్లేషణలతో మీరు వివరణగా చెప్పి మిత్రధర్మాన్ని పాటించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళతా ఉందని చెప్పండి. కాబట్టి ఎంతసేపు విద్వేషాలు, విష ప్రచారాలు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య విభేదాలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మీ యొక్క విశ్లేషణలో సారాంశం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. అంత చైతన్యం ఉంది. కాబట్టి మీలాంటి వారి యొక్క ప్రచారాలు ఇక చెల్లవనేది నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం.